సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ టెక్ వరల్డ్. సో ఈరోజు వచ్చేసి మనమైతే నానో బనానా గూగుల్ జెమినై గురించి అయితే మాట్లాడదాం. సో ఇప్పుడే నేను చాలా రోజుల నుంచి నేనైతే నానో బనానా యూస్ చేసి నేనైతే ఫొటోస్ అయితే క్రియేట్ చేస్తూనే ఉండేవాడిని. అండ్ దాంతో మంచి రీచ్ అయితే వస్తూ ఉండేది నాకు ఇంకొక ఛానల్లో. మీకు ఆల్రెడీ తెలుసు, మీరు చూసే ఉంటారు. కానీ ఎంత బాగా వస్తున్నాయంటే కొంచెం కూడా గ్లిచ్ లేకోకుండా చాలా అంటే చాలా నీట్గా అయితే వస్తున్నాయి, చాలా బాగున్నాయి. అండ్ మనం ఏ ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్స్ అయితే చాలా అంటే చాలా బాగా పనిచేస్తున్నాయి. అండ్ ఫోటోస్ కూడా చాలా క్లారిటీగా వస్తున్నాయి. అండ్ మనము 1080pలో అడిగినా ఇస్తుంది, 720pలో అడిగినా ఇస్తుంది, 144pలో అడిగినా 1440pలో అడిగినా కూడా ఇస్తుంది, ఏ దాంట్లో అడిగినా ఇస్తుంది. ఏ బ్యాక్గ్రౌండ్ కావాలో మనం అది అడిగితే ఆ బ్యాక్గ్రౌండ్తో ఇమేజ్ రెడీ అయి వచ్చేస్తుంది. అండ్ వీడియో కూడా చాలా అంటే చాలా క్లారిటీగా అయితే ఉంది. అండ్ వీడియో కూడా వితిన్ సెకండ్స్లో అయితే తయారైతే అయిపోతుంది. మనం ప్రాంప్ట్ ఇవ్వగానే మనము ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. అది తీసుకొని పోయి మనము పిక్చర్స్ ఏఐలో మనమైతే దాన్ని ఫోటోనైతే ఇచ్చి మనము ప్రాంప్ట్ ఇట్లా కావాలి మాకి, దీనికి వీడియో కావాలి నాకి అనగానే అదైతే అది చేసి జనరేట్ అని అన్నాం అనుకోండి, జనరేట్ అయితే అయిపోయి మనకైతే వితిన్ 2 మినిట్స్లో మనకైతే వీడియో అయితే రెడీ అయితే అయిపోతుంది. అండ్ దానివల్ల అండ్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అండ్ ఎక్కడ పెట్టినా కూడా వైరల్ అయితే అవుతుంది. ఆ ఫొటోస్ కూడా ఎంత బాగుంటాయంటే మనల్ని మనము చాలా అంటే చాలా లగ్జరియస్ గాను, లేకపోతే సీఈఓ గాను, లేకపోతే ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నట్టు, లేకపోతే ఫ్లైట్ ఎక్కుతున్నట్టు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి గదా! మనము ఒకవేళ ఆ డ్రీమ్ అచీవ్ చేస్తే, ఆ గోల్స్‌ని మనం అచీవ్ చేస్తే ఎలా ఉంటుంది? ఎంత హ్యాపీగా ఉంటుంది? అండ్ ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అనేది మనకైతే ఆ ఫోటోస్ అయితే చూపిస్తాయి. అండ్ మనము ఫ్యూచర్‌లో జరిగేది ముందుగానే చూసేసుకోవచ్చు మనం, ఎలా ఉంటుంది? ఏంటి? అని. సో, మనము దానికి తగ్గట్టు చూసి దానికి తగ్గట్టు మనమైతే కష్టపడి మనమైతే సక్సెస్ అయ్యి అలా అయితే వెళ్ళొచ్చు. సో, ఒక్కొక్కసారి చూసుకుంటే చాలా మంచిదనిపిస్తుంది ఈ నానో బనానా గూగుల్ జెమినై. కానీ అబ్బాయిలకైతే ఓకే గానీ, అమ్మాయిలకి కొంచెం ప్రాబ్లమ్ ఇది. సో, జాగ్రత్తగా అమ్మాయిలు మీకే చెప్తున్నా, జాగ్రత్తగా ఇమేజెస్ అయితే జనరేట్ జేసుకోండి. అండ్ వీడియోస్ కూడా చాలా జాగ్రత్తగా, ఒకటికి 2 సార్లు, ఒకటికి 20 సార్లు గాదు, 1000 టైమ్స్ అయితే మీరు దాన్ని యూజ్ చేసేటప్పుడు ఆలోచించండి. ఆ తర్వాత జనరేట్ జేసుకోండి. ఫోటోస్ అయినా, వీడియోస్ అయినా చాలా జాగ్రత్తగా ఉండండి. అమ్మాయిలకి ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యంగా అమ్మాయిలకని పర్టిక్యులర్‌గా అది ఎందుకు చెప్తున్నానంటే, అమ్మాయిలకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి గాబట్టి, ఆ గూగుల్ జెమినై కొంచెం అటు ఇటుగా ఉంటుంది. కొంచెం చూసి మీరైతే జనరేట్ అయితే చేసుకోండి. అండ్ జాగ్రత్తగా ఉండండి. అండ్ హ్యాపీగా ఫోటోస్‌నైతే జనరేట్ చేసుకొని హ్యాపీగా పెట్టుకొని వైరల్ అయితే అవ్వండి. అండ్ ఫేమ్ బాగా తెచ్చుకోండి. చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏ పనైనా చేయండి.